నమస్తేనే. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు గోపాల్ రెడ్డి. గోపాల్ రెడ్డి గారు. అవును. ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తాను. వ్యవసాయమేనా? ఆ. ఏంది మరి రుణమాఫీ సంగతి ఏంది? మొత్తం రాష్ట్రం అంతటా చర్చ జరుగుతుంది. మీకు అయిందా మరి రుణం? కాలేదు. ఎంత తీసుకున్నారు లోన్? 1,50,000. 1,50,000. ఎందుకు కాలేదట? అంటే 1,50,000 అంటే ఇద్దరం తీసుకున్నాం, 2 రూపాయల మీద తీసుకున్నాము. ఒకటే రేషన్ కార్డు ఒకటే ఉంటుంది కదా, అట్లని కాలేమని చెప్తున్నారు. ఓకే. అంటే ఇద్దరు పేర్ల మీద 1,50,000 1,50,000. 3 లక్షలు 3 లక్షలు ఉంది. కలిసి 2 లక్షలైనా కావాలి కదా? కావాలి కానీ కాలేదు. మరి కలిసిలా మరి ఎవరైనా అధికారులను కలిసిలా? అధికారులు అంటే బ్యాంక్ మేనేజర్ కలిసినాము, అగ్రికల్చర్ మేడం దగ్గరికి పోయి కలవమని చెప్పాను. కలిసినా మరి? ఇంకా కలవలే. ఇంకా ఎందుకు పని ఉన్నది, వ్యవసాయం కదా, కలవలేదు? అట్లని కలవలేదు. సో మరి ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పాలన? ఎట్లా అనిపిస్తుంది అంటే గట్లే ఉన్నది, మామూలుగానే ఉన్నది. అంతేనా? మరి కరెంటు అంటే వ్యవసాయానికి కరెంటు ఏమంటారు బోనస్ 500 అన్నారు. 500 ఏం లేవు బోనస్. ఇప్పుడైతే గ్యాస్ బోనస్ అని ఇస్తారు, ఏమి ఇవ్వలేదు ఇప్పటికైతే. ఇప్పుడు బస్ ఒకటి పెట్టిండి ఆడవాళ్ళను, మొగోళ్ళు ఇంట్లో వండుకొని మేము పోయేస్తామంటారు అంటారు. ఆధార్ కార్డు తీసుకుంటారు, పోతారు, వస్తారు. మగ పిల్లలు ఇంటికాడ ఉంటారు. సో మరి 6 గ్యారెంటీలు ఏమైనా అందుతున్నాయా మరి? 6 గ్యారెంటీలు అన్నారు కదా. ఏ 6 గ్యారెంటీలు ఇంకేమి లేవు. బస్ ఒకటి చేసిండు, కరెంట్ ఒకటి చేసిండు, అంతే. 2 చేసిండు. రుణమాఫీ అంటే ఇక అయినోళ్ళకైనా కానోళ్ళకి కాలేదు. మరి రైతు బంధుకి ఇట్లా పడుతుంది. మందికి ఏం కాలేదు. ఇంకా చేస్తాడో ఏమో తెలియదు. ఇంకా అంతే. అని చర్చ చేసి అవన్నీ మాట్లాడుకొని అది చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? మీకైతే రుణం కాలే. మాకు రుణమాఫీ కాలేదు. రుణమాఫీ కాలేదు, రైతు బంధుకినే వాళ్ళలేదు. ఓకే. సో నీ పరిస్థితి ఏంటన్నా? నీకు వచ్చిందా? రైతు బంధు రాలేదు. రాలేదు. ఎంత ఎంత తీసుకున్నావు లోను? మేము 2,10,000 రేషన్ కార్డులో ఒక 10,000 ఎక్కువ ఉన్నాయి. 10,000 ఎక్కువనని మాఫీ చేయలేదు. మీరు అడిగిల్లా మరి ఎవరైనా? ఆడ ఫుల్ జనాలు అధికారులను అడిగితే ఆడ పోయి అడుగుతుంది, పట్టించుకోవట్లేదు. పట్టించుకోలేదు. ఓకే. అంటే 2 లక్షలు అయితే చేస్తా అన్నారు చెప్పు, కనీసం 2 లక్షలు అయినా చేయాలి కదా? చేయలేదు. అంటే మీరు పైన 10,000 కట్టేసుకుంటే 2 లక్షలు చేస్తారు. అది కూడా అడిగినాం, 10,000 కడతామని అంటే కూడా తీసుకోవట్లేదు. అట్లా కూడా తీసుకోకుండా మాఫీ రాలేదు, తీసుకోవట్లేదు. సో ఎట్లా అనిపిస్తుంది మరి కాంగ్రెస్ పాలన నచ్చిందా? ఏం పాలన, ఇంకేం పాలన, దొంగల పాలన అంతా బాగాలేదు. కేసీఆర్ బెస్ట్. ఎందుకు కేసీఆర్ ఎందుకు బెస్ట్? అన్నీ చేసిండు కదా, రుణమాఫీ చేసిండు, రైతు బంధు చేసిండు. రైతు బంధు కూడా లేదు కదా ఇప్పుడు. ఎందుకు కూడా ఒకటి అంటే జనాలు ఇగో మా అన్నట్లు ఉంటాడు, ఓటు వేసి కాంగ్రెస్ లీడర్ తిరిగేసిండు, లాస్ట్ కోసం ఆయనకి వెళ్ళాలి. ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే గెలిచిండు ఇక్కడ యాదయ్య, ఆయన కాస్త కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయిండు. మరి ఏంది మరి పరిస్థితి? అడిగిలా మరి? ఇంకేం అడుగుతాం వాళ్ళను, వాళ్ళు తగిలిపోయారు. మేము ఇట్లా ఆయన రావట్లేదుగా ఊర్లలో గల్లా. నమస్తే. నమస్తేనా. ఏం పేరు? శ్రీనివాస్ నా పేరు. అన్న ఏంది మరి ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన నేను ఇన్ని సంవత్సరాలలో ఫస్ట్ టైం చూస్తున్నా. కాంగ్రెస్ పాలన అంత వరస్ట్ పాలన ఇంకేది లేదు బ్రదర్, ఏది లేదు. ఏముంది బ్రదర్, అందరు ప్రజలకు ఎలక్షన్ ముందు ఏం చెప్పిండు, 6 గ్యారెంటీలు చెప్పిండు, రుణమాఫీ అన్నాడు, అది అన్నాడు. రుణమాఫీ కేసీఆర్ చేస్తున్నా అంటే రేపు పొద్దున వెళ్ళి తెచ్చుకోండి, రేపు పొద్దున్న తెచ్చుకోండి, December 9 రుణమాఫీ చేస్తా అన్నాడు. ఎక్కడ చేసిండు? చేయలేడు. 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలు ఏ గ్యారెంటీ అయింది? గ్యాస్ వచ్చిందా? గ్యాస్ ఇచ్చిండా? ఏం ఇచ్చిండు? ఆ బస్సు ఒకటి ఇచ్చిండు స్టార్టింగ్ నుంచి. ఆ బస్సులో కూడా ఆడపిల్లలు ఎంతమంది కొట్టుకుంటున్నారు, పిచ్చి పిచ్చి కొట్టుకుంటున్నారు. మగపిల్లలకు సీట్లే లేవన్లా. ఏది ఏ గ్యారంటీ కూడా పర్ఫెక్ట్గా కాలేదు ఇప్పటి వరకు. అందులో అసలు ఇంకొక విషయం ఏంటంటే ప్రాపర్గా ప్రజలను మోసం చేసిరు అంతే. మోసం చేపించి ఉత్తమాటలు ఏదో ఆకాశంలో దీపం పెట్టి దేవుడా అంటారు చూసినాం, అట్లాంటి విషయాలు చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి గెలిచిన ఇది అంతే, ఏం లేదు ఆడ. అంటే ఈ రుణమాఫీ అనేది అంతటా అయిపోయింది, మేము ప్రజలు మా పట్ల సంతోషంగానే ఉన్నారని చెప్పేసి అంటున్నారు. మరి ఏం చెప్తావు దీనికి? రుణమాఫీ అయితే ఇంతమంది ఇక్కడ ఎందుకు వస్తారు బ్రదర్? రుణమాఫీ కాలేదు, ఏ మాఫీ కాలేదు, ఏది కాలేదు, చాలా మంది కాలేదు. ఎవరికైంది? 2 లక్షలు రుణమాఫీ అన్నాడు, ఎక్కడైంది? కాలేదు, ఇది కాలేదు, వేస్ట్. అంటే మీకుందా లోన్ ఉందా? మాకున్నది కానీ రుణమాఫీ కాలేదు, ఇక మేము లైట్ తీసుకున్నాం. ఇది ప్రజాపాలన, ప్రజల కోసం వచ్చిన గవర్నమెంట్ అని చెప్పేసి అంటారు కదా. ఎక్కడ ప్రజల కోసం వచ్చింది బ్రదర్? ఇది ఎవరికి వచ్చింది? ప్రజల గురించి రాలేదు. ఇది ప్రజల గురించి వచ్చిన పాలన కానే కాదు. ప్రజల గురించి వచ్చిన పాలన కేసీఆర్ పాలన. కేసీఆర్ రైతుల గురించి ఆలోచన చేసిండు, రైతులకు ఏ విధంగా చేసిండు. ఇప్పుడు రైతు బంధు అన్నది చరిత్రలో సృష్టించింది ఎవరు? కేసీఆర్ గారు సృష్టించినాడు. రైతు బీమా అనేది సృష్టించింది కేసీఆర్. రైతుల గురించి, రైతుల కంటే ఎక్కువ ఆలోచన చేసేది కేసీఆర్ గారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఏం చేయట్లేదు. ఇస్తున్నారట కానీ రైతు బీమా 500 బోనస్ ఇస్తున్నారట, పెన్షన్ 4,000 చేసిరట, నువ్వేమో ఇట్లా అంటావు. ఏది బ్రదర్? ఇప్పటి వరకు ఒక నెల మొత్తము పింఛన్ వేయడమే బంద్ చేసిండు. స్టార్టింగ్ లో ఒక నెల ఎగ్గొట్టేసారు. రైతు బంధు ఏది? మొన్న రైతు బంధే లేదు. రుణమాఫీ రుణమాఫీ కూడా ఎవరికి కాలే, ఏది లేదు. కళ్యాణ లక్ష్మి లేదు, ఏది లేదు.
అవర్లా అంత ఆగమాగం ఉంది. ప్రజలు అందుకే ఇంతమంది తిరగబడుతున్నారు, ప్రజలు వస్తున్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి అన్ని తెలుసుకొని అన్ని కరెక్ట్గా చేస్తే బాగుంటుంది అనుకున్నాం, కానీ ఆయన చేయడని అందరికి తేలిపోయింది. సో మళ్ళీ కేసీఆర్ రావాలనే ప్రతి ఒక్కరి కోరిక బ్రదర్, అందులో నాది కూడా అదే కోరిక, కేసీఆర్ గారు రావాలి. కానీ మరి మీరేమో కేసీఆర్ రావాలంటారు, మరి టీఆర్ఎస్ పార్టీలో గెలిపించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పోతారు కదా మరి ఎవరు వాళ్ళ మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు అంటే ఇక వాళ్ళని ఏం చెప్తాం, వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ సైడ్ వెళ్తారు. అదే మేము చేసిన తప్పు, అంతే. మేము చేసిన తప్పే అది. ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ కూడా వస్తాయి దగ్గరలో. సో మరి అప్పుడు ఏం చెప్తారు, మరి బుద్ధి చెప్తారా ఈసారి? 100% బ్రదర్, 100% బుద్ధి చెప్తాం మేము. ఇలా తిరుగులేదు నీకు, 100% చెప్తాం. ప్రజలు ఆల్రెడీ చెప్పేస్తారు, ఇలా ఎటువంటి ఇష్యూ లేదు. సో అన్న ఏంది మీ పేరేంది? నా పేరు కృష్ణ. కృష్ణ, ఏం చేస్తావు కృష్ణ? నేను రైతే. రైతేనా? ఓకే. ఎట్లుందన్న మరి రైతు కాంగ్రెస్ పాలన వచ్చింది, ఆయన వచ్చిందంటే ఇంతవరకు ఏమీ లేదు. కనీసము అకౌంట్లో పైసలు లేవు, ఏమి లేవు. మొన్న కరిగట్ చేసినాము, నారాయణ కూడా ₹1 రాలేదు, ఏది ఇవ్వలేడు. ఇప్పుడు మేము ఎవరు చెప్పుకోవాలి? కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి పంట వేసినామంటే టకా టకా పడుతుండే. ఇప్పుడు అస్సలు లేనే లేదు. ఇప్పుడు ₹1 లేదు. మేమేం చేయాలి చెప్పు, ఎవరికి చెప్పాలి? ఇప్పుడు అసలు ఏమి చేస్తలేడు. లాస్ట్కి వస్తే మాకు భరోసా మొత్తం పోయింది. ఇప్పుడు ఏది కళ్యాణ లక్ష్యం ఇస్తా అన్నాడు, అది పోయింది, ఇది పోయింది, భరోసా ఇస్తా అన్నాడు. రైతు రుణమాఫీ మీద ధర్నాలు చేస్తారు రైతులందరూ. మరి ఏంది నిజంగా కాలేదారు మీకు రుణమాఫీ కాలేదు. రుణమాఫీ కాలేదు. ఎవరికో ఇద్దరు అయితే అయిపోతుందా? అందరికి కావాలి, చేసేట్లే చేయాలి. ఇప్పుడు ఏదో ఆయన బోలపుచ్చి అది చేస్తే అది కాదు సంసారం. మమ్మల్ని ఆగమాగం చేసిండు అసలు. ఇప్పుడు ఏం చక్కగా లేదు. ఇప్పుడు నేను నా కారు ఇప్పుడు నారేసిన వేసిన మా చచ్చికి అప్పులు చేసి లాస్ట్ నేను లోన్ తీసుకున్నా. నాకు లోన్ కూడా ఏం తీసుకోలేదు, కానీ ఈ లోన్ మా వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా ఆగమాగం అయ్యారు. ఇప్పుడు నెత్తికి చేతులు పెడుతున్నారు. మరి ఈయన చేయాలి కదా, చేస్తా అంటే చేసిండు ఎవరికో. మాకైతే చేస్తలేడు కదా. ఎవరికి చేస్తున్నా, ఎవరికి వస్తున్నదో ఎవరికి వస్తుంది మాకైతే తెలియదు. 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది మరి? కాంగ్రెస్ పాలన గ్యారెంటీలు అన్నాడు, 6 గ్యారెంటీలు కూడా చక్కని లేవు. ఆయనతోని కాదు అంతే. ఆయనతో సంసారం కాదు. మళ్ళీ కేసీఆర్ వస్తేనే అప్పుడు పెద్ద మనిషి వచ్చినా అవుతుంది, కానీ ఇప్పటిదాకా అయితే కాదు. అశోక్ సార్ మాది పరిస్థితి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏం పనులు అయితే లేవు మాకు. అనుకున్న పనులు ఏమైతే లేవు. మేము రాజకీయం చేసినాము, ఏది టీఎస్ పార్టీ చేసినాము. ఏది రైతు బంధు చేస్తున్నాడు, కళ్యాణ లక్ష్యం ఇస్తున్నాడు. ఏమన్నా ఇప్పుడు పెళ్లికి ఏమన్నా పెళ్లి పెట్టుకుంటే డబ్బులు ఇస్తున్నాడు, ఆ డబ్బులు లేవు. రుణ పథకం ఇస్తున్నాడు, రైతు బంధు వేస్తున్నాడు, రూపాయలు ఏం లేవు. కనీసం ఆడలోకి 200 ఇస్తున్నాడు, అవి లేవు. అంటే ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మా ప్రభుత్వం పట్ల సంతోషంగానే ఉన్నారని చెప్పేసి అంటారు. మరి ఏంది మీరు సంతోషంగా ఉన్నారా? ఇవ్వలేరు సార్, లేరు. వాస్తవం నిజంగా లేరు. ఎందుకు లేరంటే ఇప్పుడు అన్న పనులు చేయలేవు కదా. నువ్వు అన్న పనులు చేస్తే మనం ఒప్పుకోవచ్చు. అన్న పనులు చేయలేవు కరెక్ట్గా. నిజంగా దొంగ అని చెప్తున్నా. దొంగ ఏమంటే తాగోతాడు, కేసీఆర్ తాగోతాడు, అది వీడు వాడు అని ఇదే వస్తుంది అనమాట. ఇదే మాట వస్తుంది. ఆడేవాడు ఈడేవాడు ఇదే మాట వస్తాయి. అది వేసిన మాటలు. నేను చెప్తున్నా, నేను ₹1,00,000 తీసుకున్నా, ₹1 మాకు పోయిందా? మరి ఎందుకు అందరికీ ఉంది? మీకు లోన్ ఉంది నాకు. ₹1 మన శంషాబాద్ పోయినా, ఎక్స్ బ్యాంక్ పోయినా ₹1 మాకు కాలేదు. ఆడేమన్నాడు, ఆడికి ఆఫీస్ పోవాలంటున్నాను, ఇటు ఇన్సర్ పోవాలంటున్నాను అన్నాడు. ఏడుకోవాలి నేను. వీళ్ళేమో చేస్తాను గీస్తాను అంటారు, ఆడకపోతే పట్టించుకోవట్లేరు. ఎవరు పట్టించుకుంటలేరు. ఎవరు పట్టించుకోవాలి సార్ మనం? ఇసంటి దొంగ ఉంటే మనకి ఏం లా చెప్పు. దొంగ చేపించుకున్నాము. మరి ఇప్పుడు మేము అప్పుడు ఏంటి నల్ల బిల్లు తీసుకుంటున్నాడు, ఇన్నట్టుగా తీసుకుంటున్నాడు. ఊళ్ళలో మరులు కరెక్ట్ లేవు, లైట్లు లేవు, దోమలు ఉన్నాయి, ఘోరమైన పరిస్థితి ఉన్నాయి. ఊళ్ళో కొంచెం మనిషి లేదు, ఏది లేదు, ఏం పట్టించుకోలేదు, ఎవరు లేడు. ఒక సర్పంచ్ లేడు, ఒక విలేజ్ చూసేది. ఏం లాభం సార్? వేస్ట్ వీడు ఉండి వేస్ట్. చెప్తున్నా, ఆ కేసీఆర్ని డబ్బా కూడా తాగుతానని చెప్పి పుకారు లేపిండు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎంతో మాకు అన్నదమ్ములకు ఆత్మబంధం లేకుండే. ఆయన పుణ్యాన్ని ఇప్పుడు వాటర్ తాగుతున్నాం, నీళ్ళు తాగుతున్నాం. ఆయన ఇంటికి నల్లు ఇచ్చిండు, తాగుతున్నాం. ఆయన టైంకి కరెక్ట్ పైరేస్తుండే. టింగ్మన్ ఫోన్లో టింగ్మన్ పైరేస్తుండే. ₹1. వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు బంధు పడ్డదా మీకు? పర్లేదు సార్, ₹1 పర్లేదు సార్. పర్లే. మోడీ మాత్రం వేసిండు, ఒకటి 2,000 మాత్రం వేసాడు.